విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఇందులో తప్పులు ఉన్నాయి, నేను నోట్స్ రాశాను ఇంటికాడ. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది.
పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. యేసుదాసు బాబన్న అనే పేరు కలిగిన దైవజనుడు దాదాపు 22 సంవత్సరాల వయసులోనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అద్భుతంగా రచించినటువంటి పాట ఇది. నాకు చాలా ఇష్టమైంది. విన్నప్పుడు ఎక్కడో వినపడతా ఉంది ఈ పాట. ఆ పాట విన్నప్పుడు నేను కూడా ఈ పాటని పాడాలనిపించింది. దేవుని మహిమ. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా
విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. చివరి చరణం పాడదాం. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను, యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు, యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. గతం గతః. ఆ స్థితి మార్చి దేవుడు మరొక నవీన స్థితిని నాకు ఇచ్చాడు గనుక ఈ స్థితిని నేను మెయింటైన్ చేయాలి. అయితే ఆ దీనత్వాన్ని మాత్రం పోనీయకూడదు. ఏ స్థితిలో నుంచి నన్ను దేవుడు ఇట్లా తెచ్చాడో అది మాత్రం మర్చిపోకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఏ స్థితిలో ఉన్న నిన్ను ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడో ఆ రెండవ స్థితిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలనేది నేను మేజర్గా మీకు చూపిస్తున్నా. ఎందుకంటే యేసు ప్రభువును నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా కొంతమంది తమను గూర్చి తాము నేను పెద్ద ఎదవనే, నేను అట్టంటోండి, నేను ఇట్టంటోండి, నేను అంత బలహీనుండి, నేను బలహీనురాల్ని, నేను అలాగా, నేను ఇలాగని వారిని గూర్చి వారు చెప్పుకోవటం నేను విన్నాను. నేను అంటున్నా, నువ్వు అలా చెప్పొద్దు. ఎందుకంటే అది నీ గతం, క్రీస్తుకు పూర్వం అనుభవం అది. ఇప్పుడు క్రీస్తులో నీ విలువలు మారిపోయాయి. ఒకప్పుడు నువ్వు దేవునికి సంబంధించిన వాడివి కావు, కానీ ఈరోజు
దేవుని కొడుకువి నువ్వు, కూతురువి నువ్వు. ఒకప్పుడు లోకానికి ఎందుకు కొరగాని వ్యక్తివి నువ్వు, కానీ ఈరోజు లోకానికి ఉప్పువు నువ్వు. ఉప్పు గురించి మీకు తెలుసు కదా, ఏం తెలుసు? యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. అసలు ఉప్పై ఉండటం ఏంది? పోల్చాలంటే వెలుగుంది, బాగుంది, వెలుగుతో పోల్చావు, బాగుంది. ఇంకా వేరే వేరే వాటితో ఏదన్నా పోల్చు ప్రభువా. ఉప్పు లేనిది ప్రభువా, ఉప్పుతో పోల్చావేంది అంటే, ఉప్పులో మనం నేర్చుకోదగ్గ సుగుణాలు మస్తు ఉన్నాయి. చెప్పదా? ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నంబర్ 1, ₹1,00,000 పెట్టి ఒకడు పలావ్ చేపించాడు. బాస్మతి రైస్, ఇంతంత పొడుగు బియ్యం, మంచి మసాలా దట్టించాడు, చికెన్ వేశాడు. ఏమండి, ఏం పలావు? చికెన్ పలావ్. దమ్ బిర్యానీగా కదా, దమ్ బిర్యానీలోనే కదా డైరెక్ట్గా ముక్కలు వేసేది. చెప్పండి అయ్యా బాబు, నాకు తెలియదు. అందులోనేనా డైరెక్ట్గా ముక్కలేసి ఉడికిచ్చేది? దమ్ బిర్యానీ. బాస్మతి రైసు, చికెన్ కూడా అందులో వేసేసాడు. నెయ్యి పోసాడు, డబ్బా నెయ్యి అయితే ₹1,00,000 బిర్యానీ కదా మరి. నెయ్యి పోసాడు మస్తుగా, మసాలా దట్టించాడు, అందులో కలపాల్సినన్ని కలిపాడు, మొత్తం రెడీ అయింది. వేల రూపాయలు, ₹1,00,000 పెట్టి పలావ్ చేయించాడు. కానీ అందులో ఒక ₹20 ఉప్పు వేయటం మర్చిపోయాడు. ఇప్పుడు తింటారా? ఆ పలావ్ తింటారా? ఒక బీపీ పేషెంట్లు తప్ప. ఏది, నాకు బీపీ ఉందాయా, నేను ఉప్పు తినను, లేకపోతే లివర్ బలహీనత ఉన్న వ్యక్తులు మినహాయించి ఇంకెవరైనా తింటారా దాన్ని? వాళ్ళు కూడా తినరు. ఎక్కడ తింటారు? ఎంత ₹1,00,000 పెట్టి చేస్తే బిర్యానీ అయితే మాత్రమే ఎన్ని మంచి మంచి పదార్థాలు అందులో కలిపితేనే. ఉప్పు ఉప్పు చిన్నది, కానీ అది అందులో పడకపోతే నెయ్యికి విలువ లేదు, చికెన్కి విలువ లేదు, బాస్మతి రైస్కి విలువ లేదు. అవునా? ఉప్పులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నంబర్ 1, అది పదార్థాలతో చేరింది అంటే వాటికి విలువ తీసుకొని వస్తుంది. అర్థమైందా? ఉప్పు ఉంటేనే వాటి బతుకు అర్థం, ఉప్పు లేకపోతే వాటి బతుకులకు అర్థం లేదు నాయన. మీకు అర్థమైంది అనుకుంటాను. నంబర్ 1. నంబర్ 2, ఏ పదార్థానికైనా ఉప్పు చేర్చామంటే ఆ పదార్థం ఇక చెడిపోదు. ఉప్పు ఉన్నంత వరకు అది చెడిపోదు. అవునా కాదా? ఇప్పుడు ఉప్పు చేపలు ఎంతమందికి తెలుసు? చేపలు ఉప్పులో భద్రం చేస్తారు, ఎంతకాలమైనా ఈ ఖరాబు కావు. అవునా? తర్వాత పూర్వ దినాల్లో శవాలను పాతి పెట్టేటప్పుడు ఉప్పుతో పాతి పెడతారు. ఉప్పు పాత్ర వేస్తానంటారు చూడు, అది ఉప్పుతో పాతి పెడితే సంవత్సరాలైనా సరే శవం ఖరాబు కాదు. ఉప్పు ఉన్నంత వరకు దానికి ఏ బ్యాక్టీరియా సోకదు, ఏ క్రిమి అంటదు. ఉప్పు పోయిందంటే అది ఖరాబ్ అయింది. అవునా కాదా? పోయి శవాలతో ఎందుకులే కానీ చేపలతో పోలుద్దాంలే. చేపల విషయంలో చేపని ఉప్పుతో భద్రం చేసినప్పుడు, అదే ఒక చేపే కాదు ఏదైనా ఖరాబ్ అయిద్దా? గట్టిగా చెప్పాలి, ఖరాబ్ కాదు. అంటే దాని సాంగత్యంలో ఎవరైతే ఉంటారో ఆయా పదార్థాలని చెడిపోకుండా కాపాడే తత్వం కలిగింది ఉప్పు. అవునా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు మన అద్వితీయ ప్రభు, మన ప్రభు. ఉప్పై ఉన్నారు అన్న దానిలో ఎంత మ్యాటర్ ఉంది అంటే, నువ్వు కుటుంబంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, నీ జీవితం ద్వారా కుటుంబానికి, సమాజానికి విలువ తీసుకొచ్చే వ్యక్తిగా మారిపోవాలి రబ్బాయ్ అంటున్నాడు. రెండేమంటున్నాడు? నీ సహవాసంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్ను బట్టి చెడిపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఉప్పు కాదు. నీ సహవాసంలోకి ఒక చెడిపోయిన వాడు వచ్చినా కూడా నీ సహవాసం పట్టినాక వాడు బాగుపడేటట్టు నువ్వు కానీ బతకగలిగితే ఇదిగో నువ్వు ఉప్పు అన్నాడు. అర్థమైందా? మన సహవాసానికి ఒకడు వచ్చాడు అంటే బాగుపడాలా, వాడికి చెడిపోకూడదు. అది ఉప్పు లక్షణం. 2. 3, పదార్థాల్లో ఏ పదార్థం కూడా
కలిసిపోదు, అన్నిటిలో కలిసిపోదు. కానీ ఉప్పు కలిసిపోతుంది. ఎలాగా? ఇప్పుడు పప్పుచారే తీసుకుందాం. నూనె పోస్తారు, తెట్టెలు పైన కనపడతానే ఉంటుంది. పసుపు వేస్తారు, కనపడుతుంటుంది. కారం వేస్తారు, కనపడుతుంటుంది. కరివేపాకు వేస్తారు, కనపడతానే ఉంటుంది. తాలింపు గింజలు ఎన్ని రకాలు వేస్తారు, ఆవాలు, జీలకర్ర, అవునా, ఎన్ని రకాలు ఎన్ని వేస్తారు కదా, మొత్తం కనపడతానే ఉంటాయి. అందులో కనబడని పదార్థం ఒకే ఒక్కటి, ఉప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ పప్పుచారులోనే ఉంటాయి. మళ్ళీ దానికి నీకు నాకు సంబంధం లేదు, ఇదిగో నీ అన్నట్టు ఉంటుంది కాదా? పప్పుచారు చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాన్ని సపరేట్గా కనబడతాయా, కనబడవా? కారం కనపడిద్దా లేదా? లేకపోతే మా ఇంట్లో చేస్తారు, రెగ్యులర్గా చేస్తారు, మీకు చూపిస్తారండి. పసుపు కనపడుతూనే ఉంటుంది, దాన్ని సపరేట్గా కనపడుతూనే ఉంటుంది. కానీ ఉప్పు మాత్రం మనం వెతికినా కనపడదాం. అంటే అది కరిగిపోయి మిగిలిన వాటికి విలువ తీసుకొచ్చింది. అది మాత్రం ఎక్స్పోజ్ కాదు. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. నిన్ను నువ్వు అవసరమైతే మరుగు చేసుకుని దేవుణ్ణి మయంపరచు, నీ సాటి వారిని గణపరచు. అంతేగాని అవతరాలను తొక్కి నేను ఎక్స్పోజ్ కావాలనుకునేది క్రైస్తవ్యం కాదురా అని చెప్తున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందో? మా రాజులారా, మా తల్లులారా, అర్థమవుతుందమ్మా? నువ్వు ఉప్పువి అన్నాడు, నువ్వు వెలుగువి, జీవవాక్యము చేతబట్టుకుని లోకములో నీవు జ్యోతివై ఉన్నావు అన్నాడు. అంటే అంధకారము నిండిన లోకంలో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది జీవితమో, ఎలా బతకాలో, ఎలా బతకకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియదు. వాళ్ళు చీకట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి వెలుగు చూపించే దీపానివి నాయనా నువ్వు అన్నాడు. నాలో నువ్వు జ్యోతివై ఉన్నావు. నీ జీవితాన్ని చూసి నీ కుటుంబం, నీ చుట్టుపక్కల వాళ్ళు, ఆహా బతికితే ఇలా బతకాలి, నడుచుకుంటే ఎలా నడుచుకోవాలి, ఇది లైఫ్ అని నిన్ను చూసి వాళ్ళు నేర్చుకునే వెలుగువి. నీ వెలుగులో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు చూసుకుని చక్కదిద్దుకునే వెలుగు నువ్వు అన్నాడు. వెలుగంటే అది అర్థం. ఇప్పుడు మన జీవితాలకు వెలుగెవరు? మన బ్రతుకులకు వెలుగెవరు? ఎవరి జీవితం చూసుకొని మన బ్రతుకులు దిద్దుకున్నాం? యేసయ్య, అపోస్తలులు, భక్తులు, అవునా? వాళ్ళు మనకి వెలుగు. ఆ వెలుగు పొందుకున్న మనం లోకానికి వెలుగు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు. అదుగో తన దూతలు ఏమై ఉన్నారు? వాయువులు. తన సేవకులు అగ్ని జ్వాలలో. అగ్ని అన్నిటినీ దహిస్తుంది, కానీ అది దేని చేత మలినపరచబడదు. సో మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడే అగ్నిరా మీరు అంటున్నాడు ఆయన. మీకు నా నుండి కలిగింది ఇది, నాలో మీరు ఇదై ఉన్నారు అన్నాడు. అర్థమైందా? నేను ఎదవనే, అబ్బే నేను అట్లా, నేను ఇట్టా, ఇది కాదు. ప్రభువునందు నాకు లభించిన ఆధిక్యత ఏమిటి, ప్రభువునందు నేను ఏమై ఉన్నాను అనే స్పర్శ నీకు ఉండాలి. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. ఒక చిన్న మాట చెప్తా. నేనెవరిని? ఎవడో మాకెందుకు అన్నట్టు చూస్తున్నారు ఏంది? చెప్పండి, నేనెవరినో కూడా మీకు తెలియదు. మరి నోరు తెరవరేంది మీరు? ఎవరు తమ్ముడు? నేనెవరిని? సేవకుండా దైవజనుడు అంట తమ్ముడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లోకస్తులు పడ్డ పాటలు పడొచ్చా? పడితే ఏంది? నా పిల్లలు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకి మాత్రం కోరికలు లేవా? మీరు పడ్డ వేషాలన్నీ నా పిల్లలు పడితే తప్పేంది అని నేను అంటాను. మీరేమంటారు?
ఇప్పుడు ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నాయండి. ఆడపిల్లల్ని దేవుడు ఇవ్వలేదు, 2 మగపిల్లల్ని ఇచ్చాడు. సరే, ఆడపిల్లలు కూడా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కొంతమంది పిల్లలకి వేస్తున్నారే పనికి మాలిన డ్రెస్సులు, ఫ్యాషన్ డ్రెస్సులు. అలాగే నేను నా కూతురు కూడా వేసుకుంటా, నీకేంది? మా పిల్లలు మగపిల్లలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడెక్కడ ప్యాంట్లు చినిగిపోయినాయి, గోనెపట్ట ప్యాంట్లు ఉన్నాయి కదా చినిగిపోయినాయి, అది ఫ్యాషన్. అది గోనెపట్ట ప్యాంట్లు ఉన్నాయి కదా, ఏంటి వాటి పేరు ఏంది? తార్బో జీన్సా, తార్ జీన్సా అంటే తారుబాలు పట్టతో కుట్టినట్టున్నారు అవి. ఏమి ఏదో నేను చెప్పే గోనెపట్ట ప్యాంట్లని, అది కూడా ఏమన్నా పద్ధతిగా ఉందా? ఏడకాత దించుకొని అదేంటంటే ఫ్యాషన్ అంట. అదేం ఫ్యాషన్ అంట? సరే, మా వాళ్ళకు కూడా తర్వాత కటింగ్, సినిమా మారినప్పుడల్లా ఈ అవతారం మారుతూ ఉంటుంది. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, ఇటుపక్క కట్ చేసి మధ్యలో 4 పీసులు పెట్టాడు ఇట్లా, అదొక జాతోడిలాగా. ఏందిరా అంటే నాన్నకు ప్రేమ అంటున్నాడు. నానా రకాల గడ్డి తింటున్నా వీడు పట్టించుకోడు, కానీ 2 పీసులు పెట్టి నాన్నకు ప్రేమ అంటున్నాడు. ఏం ప్రేమ అది? ఏమేం పాటలు! ఒకడేమో ఇదంతా అంట కొట్టిస్తున్నాడు, 4 ఉంచుతున్నాడు. అవునా, మీకు తగలలేదా? వాళ్ళు ఫోటోలు డౌన్లోడ్ చేస్తే బాగుండేదని చూపించేవాడిని. ఒకడేమో అచ్చంగా మొత్తం శుభ్రంగా ఇంత తుంచి మొత్తం కొట్టించి మ్యాప్ వేసుకుంటున్నాడు దీని మీద. ఒకడేమో పేరు రాసుకుంటున్నాడు. అసలు ఒకడేమో పాపం చక్కగా నల్లగా ఉన్న జుట్టుని ఎర్రగా చేసుకుంటున్నాడు. ఇదేందిరా, నూనె పెట్టుకోకుండా, జుట్లు తలకి నూనె పెట్టుకోకుండా నీళ్లు పూసి ఎర్రబారు ఉంటాయి చీకేసిన తాటికాయలాగా. అది ఫ్యాషన్ అంట. ఎంత లోకంలో పడే పాటలు కదా. మా వాళ్ళు కూడా మనుషులేగా, మా వాళ్ళు కూడా ఈ గెటప్ లేపిస్తా. మీకేమన్నా ఫీలింగా? నోరు తెరిచి మాట్లాడండి మర్యాదగా, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడండి. ఏపిస్తా, మీకేమన్నా ఫీలింగా? లోకస్తులు పడ్డట్టుగా అన్ని పాటలు మా వాళ్ళు కూడా పడతారు, మీకేమన్నా ఫీలింగా? అంటే ఖచ్చితంగా మీరు చెబుతారు ఫీలింగేనన్నా, ఖచ్చితంగా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు దైవజనుడివి, దైవ సేవకుడివి. నీ పిల్లలుగా వాళ్ళకి కొన్ని విలువలు ఉన్నాయి, ఒక సామాన్యుడి సంతానాన్ని లెక్కేసినట్టు మీ సంతానాన్ని మేము లెక్కేయలేం. దైవజనుడిగా మాకు నువ్వెంత గౌరవనీయుడవో, గౌరవ పాత్రుడవో, నీ సంతానముగా ఉన్న వారు కూడా మాకు గౌరవ పాత్రులే. మా అందరికీ నువ్వు దైవజనుడిగా ఎలా మాదిరివై ఉన్నావో, నీ సంతానంగా వాళ్ళు కూడా మా పిల్లలకు మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక అని మీరు అంటారు. ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వచ్చి, డాడీ అందరూ అలా ఉంటున్నారు, మేము ఇలా ఎందుకు ఉండాలి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మీ కర్మరా, మీ కర్మ, నా కడుపును పుట్టినందుకు మీ కర్మరా అని నేను అనాలా? దేవుడిది మీకు ఇచ్చిన ఆధిక్యత నాయన, కర్మ కాదు, ఆధిక్యత. తెలుసా, ఒక దైవజనుడి సంతానం అంటే వాడు ఒక ధన్యత పొందుకున్నట్టే. హల్లెలూయా. ఇక ఎవరికి ఉంటుందా విలువ? ఎవ్వరికి ఉండదు. ఒక దైవజనుని హృదయపూర్వకంగా ప్రజలు గౌరవించినట్టే ఆయన సంతానాన్ని కూడా గౌరవిస్తారు. నేను ఎలాగ పెద్దలకు మాదిరై ఉన్నానో పిల్లలకి మీరు మాదిరి నాయన. అది ఇబ్బందిగా మీరు భావించకండి, ధన్యతగా స్వీకరించండి. ఈరోజు కొంతమంది ఫీల్ అవుతున్నారు, అనవసరంగా బాప్తీసం పొంది అన్నీ ఆపుకోవాల్సి వచ్చింది, లేకపోతేనా ఏందో వీడు పోగొట్టుకున్నట్టు, వీడు తలకాయ పోయిందా బాబు? అనవసరంగా బాప్తీసం పొంది బోళ్ళని పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? వెధవ జీవితాన్ని తీసుకొచ్చి ఘనునిగా చేసి నిన్ను రాజుగా చేసిన ఆధిక్యత. యేసు సంతానం, దేవుని సంతానం నువ్వు. నా పిల్లలు దానికి తగ్గట్టే బతకాలా, బతకొద్దా? నాకు తగ్గట్టే బతకాలిగా. ఒకవేళ వాళ్ళు లోకానుసారులుగా నడుచుకుంటే ఇబ్బంది ఎవరికి? అవమానం ఎవరికి?
పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతా. నాకు నీరసం వస్తుంది ఇప్పుడు 3వసారి. ఎవరికి అవమానం, ఎవరికి తలనొప్పి? వాళ్ళు లోకస్తులు పడ్డ పాటలన్నీ పడతా దరిద్రపు వేషాలు వేస్తూ ఉంటే వాళ్ళకి ఏముంటుందో నాకు తెలియదు, కానీ నేను ఇట్టు పట్టుకొని కూర్చోవాలి. ఎందుకు? ఎఫెక్ట్ నాకు. మాకు నీతి చెబుతున్నాడు, పిల్లల్ని మాత్రం క్రమంగా నడిపించలేకపోయాడు అని. కాబట్టి బిడ్డల్ని బట్టి తండ్రికి ఘనత రావచ్చు, బిడ్డల్ని బట్టి తండ్రికి అవమానం కూడా రావచ్చు. ఇది ఎట్లానో దేవుని పిల్లలంగా మన ప్రవర్తనను బట్టి ఆయనకి అవమానం రావచ్చు, లేదా ఘనత కూడా తేవచ్చు. ఎందుకంటే మనం ఆయన సంతానం, ఆయన దూతలం, అగ్ని జ్వాలలం. అది లే, మోకాళ్ళ మీదనే. నువ్వెవరివై ఉన్నావు ఒక్కసారి ఊహించు. బలహీన పడే వేళ ఒక్కసారి గుర్తు చేసుకుని నువ్వు ఎవరివై ఉన్నావు. అందరిలాగా కకృతిగా ప్రవర్తించడానికి, చీపుగా ప్రవర్తించడానికి, చండాలంగా ఆలోచించడానికి, చెడగొట్టే స్థితిలో ఉండటానికి నువ్వు లోక సంబంధివి కాదు. నువ్వు దేవుని బిడ్డవే. ప్రభునందు నీకు ఇంత ఆధిక్యత లభించింది. నిన్ను దేవుడు యాజకుడు అన్నాడు, దూత అన్నాడు, రాజువి నువ్వు అన్నాడు, నువ్వు ఉప్పు నాయన అన్నాడు, నువ్వు అగ్నివి, నువ్వు వెలుగు అన్నాడు. నువ్వు నా స్వరూపానివి నాయన, నా పోలికవు, నా స్వరూపానివి, నువ్వు నా సంబంధివి, నా బిడ్డవి. అందరి వలె నీవు ఉండతగునా? అందరి వలె నువ్వు వ్యవహరించతగునా? అందరి వలె నువ్వు ఆలోచించతగునా? నా బిడ్డవు అని చెప్పుకుంటున్నా దానికి తగినట్టు నీ జీవితం ఉండొద్దా? నువ్వు ఉప్పులాగా బతకొద్దా? ఏమిటి నాయన నీ నడత? ఏమిటి నాయన నీ ప్రవర్తన? నువ్వు ఒకప్పుడు నిన్ను గురించి నువ్వు చీపుగా అనుకున్నావేమో, ఇప్పుడు నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నేను బాధపడతాను, నేను నీకు ఆధిక్యత ఇచ్చాను అంటున్నాడు. ప్రార్థన చేయి, ఇవి గుర్తుపెట్టుకొని బ్రతకటానికి మొదలుపెట్టు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా, ఈ 3వ కూటంలో ప్రభువునందు మేమేమై ఉన్నామో మాకు స్పష్టపరిచావు. ఎలాంటి జీవితం మా ముందు జీవించాల్సి ఉందో మాకు స్పష్టపరిచావు. నీ పిల్లలంగా ముద్ర పొందిన మేము ఏ జీవితాన్ని కలిగి సమాజాన్ని ప్రభావితం చేయాలో అది మాకు నేర్పించావు. ఈవేళ అలా బ్రతకడానికి కావలసిన ఆత్మశక్తి ప్రసాదించు తండ్రి. శరీరేచ్ఛ నిగ్రహాన్ని దయచేయి తండ్రి. ఆత్మ బలాన్ని ఇవ్వు తండ్రి. నేను ఎలా ఉన్నాను, నేను దేవుని సంబంధినై ఉన్నాననే ఆలోచన నా జ్ఞాపకంలో ఎప్పుడూ ఉంచు తండ్రి. నేను ఎక్కడ కూడా కకృతిగా ప్రవర్తించకుండా, చీపుగా బిహేవ్ చేయకుండా, చులకనగా వ్యవహరించకుండా జాగరూకురాలనే బ్రతకడానికి కృపని నాకు మాకు అందరికీ కూడా కనువిప్పు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవుని పిల్లలకు తగిన డిగ్నిటీని నా ప్రభువా, ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని మేము ప్రదర్శించడానికి కృపనిమ్మని. లోకస్తులు తొందరపడి మాట్లాడినట్లు మేము మాట్లాడకూడదు. లోకస్తులు తొందరపడి వ్యవహరించినట్టు మేము వ్యవహరించకూడదు. లోకస్తులు ప్రవర్తించినట్లు చెడిపోయిన ప్రవర్తన మేము ప్రవర్తించకూడదు. మేము ఈ లోకంలో ఉన్న పరలోక సంబంధం ప్రభువా, అందుకు తగిన జీవితాన్ని మేము కలిగి ఉండినట్లు మాకు సహాయము చెయ్యమని. మా తలంపుల్లో, ఆలోచనల్లో, ఊహల్లో అన్నింటిలో కూడా నీవు జోక్యం చేసుకొని మమ్మల్ని కంట్రోల్ చేయమని. ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా, పరలోక గగనాన భువనాల నీలేటి రారాజువు నీవేగా. విస్తారధనమును నాకివ్వగా నీవు
నిరుపేదవైనావుగా విస్తార ధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా పరలోక గగనాన భువనాల నేలేటి రారాజు నీవేగా రారాజు నీవేగా రారాజు నీవేగా ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను నా పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా నా పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ప్రకటింతును నేనయ్యా ప్రకటించేదా యేసయ్యా ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తోత్రం 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 ఆరాధనా
నాదీన స్తుతి ఆరాధన నాదీన స్తుతి ఆరాధన యేసయ్యా నీకే మాదీన విస్తారదనము నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా పరలోక గగనాన భువనాల నేలేటి రారాజు నీవేగా రారాజు నీవేగా మహారాజు నారాజు నీవేగా. పరిశుద్ధ తండ్రి, ప్రార్థనలో మమ్మల్ని పురికొల్పి ప్రార్థనలోనే మమ్మల్ని ముందుకు కొనసాగించి మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని ఒప్పించి మా చేత నా ప్రభువా ఈ ఆరాధనకు పురికొల్పి ఇదంతా జరిగించిన పరిశుద్ధ ఆత్మ తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కృతజ్ఞత మా కొరకై పంపబడిన ఆదరణకర్త దేవా, మాలో నువ్వు ఉన్నావు, తెలిసి నువ్వు ఉన్నావని ఎరిగి కూడా ఎన్నోసార్లు మూర్ఖ ప్రవర్తన గలవారమే తండ్రి. పరిశుద్ధాత్మ నిన్ను దుఃఖపరిచితిమి దేవా. కన్న తండ్రి కనికరించు, మాతో మాట్లాడు తండ్రి, మాకు నేర్పించు, మమ్మల్ని ప్రోత్సహించు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసి సైతాను దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం అంతా యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో బంధించి దూరపరుస్తున్నా. ఆమేన్. ఆత్మ పూర్తిగా నీ వశంలోకి తీసుకో, నీ దాసుని బలపరిచి నీకై వాడుకున్నాను. యేసు నామమున ప్రార్థించి పొందామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.